60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఈ దేశానికి మన తెలంగాణకు ఏం చేసిందన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో కొంతమంది కులం మతం అంటూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఉప్పల్ స్కైవాక్ ప్రారంభించిన కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్లపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ను జైల్లో పెట్టాలని అనడం తప్ప ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు మరో మాట మాట్లాడే ధైర్యం లేదన్నారు. జేపీ నడ్డా వచ్చి అన్ని అబద్ధాలే మాట్లాడిపోయారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు జైలుకు పంపుతారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కోరుతా ఉన్నా మంత్రి మల్లారెడ్డి గారు ప్రత్యేకంగా ఈ విషయంలో చొరవ చూపెట్టాలని కోరుతున్నాను. ఉప్పల్ నియోజకవర్గంలో 5 ప్రధానమైన పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఒకటి ఉప్పల్లో ఉండే, ఇంకోటి నాచారంలో, కుషాయిగూడలో, అదేవిధంగా మన చెర్లపల్లిలో, మల్లాపూర్లో. తెలంగాణ రాకముందు ఈ 5 పారిశ్రామిక వాడల్లో కేవలం పారిశ్రామికవేత్తలు మాత్రమే కాదు, అక్కడ పనిచేసే కార్మికులు కూడా అవస్థపడేది. ఎందుకంటే ఆనాడు కరెంటు లేక ఎంత కష్టం ఉండేనో మీరే యాద్ చేసుకోండి. అప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 ఏళ్ల కిందట సామాన్యుల ఇళ్ల ఎండాకాలం 1 గంట సేపు మధ్యాహ్నం వంట చేసిన మా ఆడబిడ్డలు గాని, ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు గాని ఒక అర్ధగంట ఒరుగుదాం, ఒక అర్ధగంట పంక కింద వండుకుందామంటే ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేదు. ఇన్వర్టరో జనరేటరో పెట్టుకోకపోతే దిక్కు లేదు. ఆఖరికి చిన్న జిరాక్స్ సెంటర్ నడుపుకుందామన్నా, చిన్న జ్యూస్ స్టాల్ నడుపుకుందామన్నా ఇన్వర్టరో జనరేటరో పెట్టుకోకపోతే ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు కరెంట్ దగ్గర 99% మంచిగా, కానీ డిమాండ్ పెరుగుతా ఉన్నది.